ఫ్రెండ్స్, నా పేరు శ్రావణి. మీరు చూస్తున్నారు శ్రావణి తేజస్ యూట్యూబ్ ఛానల్. చూసారు కదా ఫ్రెండ్స్, ఆట గురించి తెలుసుకొని ఏదో ట్రై చేద్దాం అనుకునే లోపే ఇంటి నుంచి బయటకు వచ్చేసారు కదా బేబాక్క ఎలిమినేట్ అయిపోయి. ఫస్ట్ నుంచి కూడా గేమ్ని అంత సీరియస్గా తీసుకోకపోవటం అండ్ అందరితోని మంచిగా మాట్లాడి మంచిగా ఉందాము, డిఫెండ్ చేసుకోవాల్సిన దగ్గర డిఫెండ్ చేసుకోకుండా ఓకే యాక్సెప్ట్ చేసి పాపం ఆవిడ ఈ రోజు అయితే గేమ్ గురించి తెలుసుకొని ఆడదామని ఫ్రైడే ఎపిసోడ్ అండ్ సాటర్డే సండే ఎపిసోడ్లో కూడా కొంచెం ట్రై చేశారు. కానీ అప్పటికే అవకాశం అయిపోయింది. పాపం ఆవిడ ఆట గురించి ముందే తెలుసుకొని ఆడుంటే బాగుండేది. ఆవిడకు వచ్చిన అవకాశాన్ని పాపం యూస్ చేసుకోలేక ఈరోజు ఆటలో నుంచి బయటకు వచ్చేసారు ఎలిమినేట్ అయిపోయి. అండ్ ఈరోజు ఎపిసోడ్ గురించి చూసే ముందు ఇప్పుడే నా వీడియోని చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో అంతా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఈరోజు వీడియో గురించి మాట్లాడుకుందాం. ఎవ్రీ సీజన్లో సండే వచ్చేసి ఫన్ డే అని కొంచెం టాస్క్లు అవి పెడుతూ ఉంటారు కదా. దాంతోపాటు ఈ సీజన్ టర్న్స్ ట్విట్స్ కదా, సో ప్రైజ్ మనీ కూడా 0 అని చెప్పారు కదా. ఈ సీజన్లో సండేని పేడేగా అనౌన్స్ చేస్తూ ఈ వీక్కి మనకి మీరు చేస్తున్న పర్ఫార్మెన్స్ని బట్టి ఇంత అమౌంట్ అని ఇస్తున్నామని 5 lakhs అని అనౌన్స్ చేశారు కదా. సో అనౌన్స్ చేసిన తర్వాత కొంచెం ఏవి చూపించి అందరూ నిద్రపోతున్నారు. సో అందరూ ఎక్కువగా ఎపిసోడ్స్లో ఎక్కువగా మనం చూసాం కదా, అందరూ ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతున్నారు. సో దానివల్లే 2 lakhs కట్ చేశారు అని చూపించారు కదా. అంటే ఎప్పుడు ఏ సీజన్లోనైనా ఎవరు మాట్లాడుతున్నప్పుడే కొంచెం చెప్తా ఉంటారనమాట, బిగ్ బాస్ మీరు కొంచెం తెలుగులో మాట్లాడండి అని. బట్ ఈసారి ముందే ప్రైజ్ మనీ మీరే గెలుచుకోవాలి అని చెప్పారు కాబట్టి డైరెక్ట్గా అక్కడ బిగ్ బాస్ చెప్పకుండా ఈరోజు నాగార్జున సార్తో చెప్పించారు. సో ఇట్లా అయితే ప్రైజ్ మనీ తగ్గుతుంది అని చెప్పి తెలుగులో మాట్లాడటానికి ఎక్కువగా ట్రై చేస్తారు. అలా చెప్పిన వేస్ట్ అనుకొని ఇలా కట్ చేసామన్నట్టు చెప్పారు. సో అదైతే ఇంకా మంచి డెసిషనే. ఎందుకంటే ఇది తెలుగు సీజన్ కదా, అందరూ ఎక్కువగా తెలుగు వాళ్ళే చూస్తారు. సో వాళ్ళు మాట్లాడుకునేటువంటి ఇంగ్లీష్ చాలా అందరికీ అర్థం కాకుండా ఉంటుంది కదా. ఎపిసోడ్ అంతా చూసుకుంటే చాలా వరకు ఎక్కువగా ఇంగ్లీష్లోనే కన్వే చేస్తున్నారు. ప్రతిదీ కూడా ఇంగ్లీష్లోనే చెప్పడం అనేది అందరికీ అర్థం కాదు కదా. సో దాన్ని బేస్ చేసుకొని అండ్ నిద్రపోవటం కానీ అండ్ మైక్స్ కూడా ప్రాపర్గా యూజ్ చేయట్లేదని, సో వాటన్నిటిని బేస్ చేసి 2 lakhs రెడ్యూస్ చేస్తున్నామని చెప్పారు. అండ్ ఈరోజు ఎపిసోడ్ చూసుకుంటే అందరూ ఎంతో కొంత సినిమా నాలెడ్జ్ ఉండో ఆ ఫీల్డ్లో ఉండి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. కనీసం అంత స్టార్ హీరోస్ మూవీస్ కూడా అంటే ఆ టెన్షన్లో చెప్పలేకపోయారు స్టార్టింగ్ అని అనుకున్నా, అక్కడ కూర్చొని చాలా టైం ఉంటుంది కూడా వాళ్ళు ఆలోచించుకోవడానికి. బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఎవరు ఇవ్వలా. అంత ఫన్గా కూడా ఏమి సండే అంటే ఎప్పుడు ఫన్ డే అంటారు కదా, అంత ఫన్ కూడా ఏం క్రియేట్ చేయలేదనిపించింది. వాళ్ళల్లో కొంచెం శేఖర్ భాష అండ్ నిఖిల్, విష్ణు వీళ్ళు కొంచెం ట్రై చేశారు, బెటర్గానే అనిపించింది నాకైతే. నాకు సార్ కూడా వీళ్ళు ఏమీ చెప్పలేకపోతున్నారని, అఫ్కోర్స్ ఇంకా అక్కడ నాగార్జున సార్ మూవీస్ గురించి అడుగుంటే కనుక డైరెక్ట్గా అక్కడే ఆయన ముందే మళ్ళీ పరుగు పోవటం ఎందుకులే అని చెప్పి నాగార్జున గారి సినిమాల గురించి అడగలేదనిపించింది నాకు. మిగతా హీరోస్ అందరూ అడిగారు కదా. అండ్ మరీ ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే భాషా గారి కామెడీ అనేది ప్రతిరోజులాగే అసలు అల్టిమేట్ అనమాట. అసలు ఎంత బాగా ప్రతిదీ అసలు వితిన్ సెకండ్స్లో ప్రతి దాన్ని ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎంత బాగుందో, కామెడీ టైమింగ్ ఏది చెప్పినా కూడా జోవియల్గా తీసుకొని ప్రతి విషయంలోని దోమాకు ఒకసారి చెప్పిన రెండోసారి కూడా ఇంకోటి చెప్తూ మామ అని, చిరాకు కూడా చీరాకు అని, ఆయన కామెడీ టైమింగ్ కూడా ఎంత బాగుందో. యాక్చువల్లీ ఫన్ డే కదా సండే అంటే, ఆ లేని ఫన్ని మామూలుగా టాస్క్ల్లో ఆడి వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి కొంచెం నవ్వుకుంటాం. కాకపోతే ఈరోజు ఆ లేని ఫన్ని శేఖర్ భాష గారు తిరిగి తీసుకొచ్చారనిపించింది. కొంచెం ఆయన హ్యూమర్ చాలా బాగుంది. కొంచెం ఎపిసోడ్ మొత్తానికి కూడా ఆయన ఉన్నటువంటి సిచ్యువేషన్లోనే ఆయన కామెడీ టైమింగ్స్కే కొంచెం నాగార్జున గారు కూడా చాలా పడిపడి నవ్వారు. అందరూ బాగా హ్యాపీగా ఆయన జోక్స్ బాగా అంటే ఏదో సోది జోకుల్లాగా కాకుండా కొంచెం సోది జోకుల్లాగే ఆయన ఎక్కువ జోకులు చెప్తున్నారు అని వాళ్ళందరూ ఫీల్ అయ్యి సరదాగా చెప్తున్నారు కదా. అంటే ఆయన చెప్పే జోక్స్ కూడా
చాలా ఓ వావ్ అనే అట్లాంటి వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది ఆయన చెప్పే జోక్స్లో కూడా. నాకైతే అలా అనిపించింది. నాకైతే చాలా నచ్చుతున్నాయి శేఖర్ భాష గారి జోకులు. అండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకళ్ళకొకళ్ళని అదే మీకు కొన్ని ట్యాగ్స్ ఇచ్చి ఆ ట్యాగ్స్లో మీకు ఎవరు అదే ఎవరికి ఇవ్వాలి, అది ఎవరికి సెట్ అవుతుంది అనిపిస్తుంది అని చెప్పి ట్యాగ్స్ ఇవ్వమన్నారు కదా. ఆ ట్యాగ్స్ ఇచ్చిన దానిలో నాకు నైనిక ఇచ్చిన ట్యాగ్ అనేది మణికంఠతో అది కొంచెం నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్స్లో మనకు కొంచెం అది హైలైట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆవిడ ఆ రోజు క్లాన్ సెలక్షన్ టైంలో నిఖిల్ని అండ్ నైనికాని యష్మిని అందరినీ అడుగుతూ ఉన్నారు కదా మణికంఠ. అడిగి 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 అందరూ కొంచెం ఓకే ఓకే అన్నట్లుంటే ఫైనల్గా నిఖిల్ ఎవరు సెలెక్ట్ చేసుకోవట్లేదు కాబట్టి, ఎవరు సెలెక్ట్ చేసుకోరు కాబట్టి నేను సెలెక్ట్ చేసుకుంటా అని ఇంకా ఆయన మళ్ళీ హట్ అవుతారు అని చెప్పి ఆయన గురించి ఆలోచించి స్టాండ్ తీసుకొని నించున్న తర్వాత నైనిక దగ్గరికి వెళ్ళి ఆయనదే నెక్స్ట్ మీరు విన్ అయితే నన్ను తీసుకోండి అన్నట్లు నైనిక మణికంఠకి ఇచ్చిన ట్యాగ్ అన్ట్రస్ట్ వర్తి అని ఇచ్చారు కదా. సో అక్కడ ఆయన మణికంఠ ఏం డిఫెండ్ చేసుకున్నారు, నేను అందరినీ ప్రతి ఒక్కరిని వెళ్ళి అడిగాను ఎందుకంటే నేను నామినేషన్స్లో ఉన్నాను, బెస్ట్ ఆఫ్ ది సర్వైవల్ అన్నట్లు అడిగి నేను నామినేషన్స్లో ఉన్నా కాబట్టి నేను ఎక్కువగా పర్ఫామ్ చేస్తే నాది ఎక్కువ టాస్క్ల్లో ఉంటే నాకు కొంచెం అవకాశం ఉంటుంది కదా అన్నట్లు వెళ్ళి అడిగాను అని అంటున్నారు కదా. అక్కడ ముందు అడిగినట్లు అక్కడ మనకి ఎపిసోడ్లో ఆయన ఆన్సర్ చేశారు కదా, మణికంఠ ఆన్సర్ చేశారు కదా నాగ్ సార్ ముందు. ఆవిడేమని చెప్తుంది, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్పారు. బట్ నైనిక ఏమని చెప్తుంది, అలా కాదు ఇప్పుడు యష్మికి నైనికాకి ఇద్దరికి పోటీ జరిగినప్పుడు ఇన్ కేస్ ఒకవేళ నైనిక వాళ్ళు విన్ అయితే నన్ను మీ టీంలోకి తీసుకోమని చెప్పి వచ్చి అడిగారు. ఆయన నిఖిల్ అంత నమ్మకం పెట్టి ఆయన నమ్మి ఆయన్ని తీసుకుంటే నన్ను తీసుకో నీ టీంలోకి అని చెప్పి అడగటం అనేది నాకు అంత ట్రస్ట్ వర్తీగా అనిపించట్లేదు అని చెప్పారు పాయింట్. ఇంతకుముందే ఇప్పుడు నేను లైవ్ అప్డేట్స్లో కూడా చూశాను, నిఖిల్ సోనియాతో చెప్తున్నారు నేను వెళ్ళి అడుగుతాను అలా అన్న దాని గురించి అడుగుతాను అసలు అని అడుగుతున్నారు. సో ఈ పాయింట్ ఏమన్నా నామినేషన్స్లో రేజ్ అయ్యిద్దేమో, అప్పుడేమన్నా క్లియర్గా మనకేమన్నా చూపిస్తాం, అదే క్లియర్గా ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో ఒకరికొకళ్ళు చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోనియా విష్ణుప్రియకి కన్నింగ్ అని ఇచ్చారు కదా. నిన్న జరిగిన ఎపిసోడ్లో ఫ్రైడే ఎపిసోడ్ చూపించారు కదా, అందులో వాళ్ళిద్దరికీ గొడవ అయింది. సో ఆవిడ జోక్ వేశారు, అది నెక్స్ట్ అలాగా ప్రొలాంగ్ చేస్తూ ఒకరికొకళ్ళు చెప్పుకుంటూ అలా పోక్ చేస్తూ ఉన్నారు అవన్నీ చెప్పారుగా. ఆవిడ జోక్ వేసింది బట్ రాంగ్ పర్సన్తో జోక్ వేసి ఉండొచ్చు అని చెప్పారు. సో ఆవిడే ఒప్పుకుంటున్నారు రాంగ్ పర్సన్తో జోక్ వేసింది అని. ఆవిడకి జోక్ అని ఆవిడకి కూడా అర్థమైనప్పటికీ మరి ఆవిడ ఎందుకు గొడవ చేశారు, ఆవిడ నెగిటివ్ చేయాలనే ఉద్దేశమో ఏమో నాకైతే తెలియట్లా ఆవిడ ఉద్దేశం ఏంటో. సో అక్కడ డిస్కషన్ జరిగినప్పుడు ఇంకా ఓకే ఎక్కువ ప్రొలాంగ్ చేయటం ఎందుకని చెప్పి అదే కొంచెం ఆ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ అడిగిన తర్వాత ఇంకా నాగ్ సార్ ఓకే ఇంకా మీ పర్స్పెక్టివ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అన్నట్లు చెప్పారు కదా. మళ్ళీ మండే నామినేషన్స్లో అది బాగా రేజ్ అవుతుంది అనిపిస్తుంది, చాలా గొడవ ఉంటుందేమో, వాళ్ళిద్దరికి ఫైట్ చేస్తారేమో అనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ పృథ్వీ కూడా బేబాక్కి కొంచెం ఆయన ఎపిసోడ్లో కూడా చెప్పారు, మీరు ఫైట్ చేస్తున్నారు, మీరు ఫస్ట్ వదిలేశారు, డిఫెండ్ చేసుకోలేదు, స్ట్రాంగ్గా నిలబడలేదు, మీరు ఒకరిని లీడర్గా అనుకున్నారు కానీ మీకు మీరే లీడర్గా ఉండాలనుకోలేదు అండ్ ఇవన్నీ చెప్పారు కదా. పృథ్వీ చెప్పింది కూడా కొంచెం నాకు పాయింట్ అనిపించింది. ఆయన సేఫ్ ఆడదాం అలా ఏం లేకుండా ఆల్రెడీ ముందే వీడియోలో కూడా చూసాం, మనం ఎపిసోడ్లో చూసాం కదా. సో ఆయన వ్యాలిడ్గానే చెప్పారు. అఫ్కోర్స్ ఆవిడ ఉంటారా వెళ్ళిపోతారా అనే పాయింట్ గురించి పక్కన పెట్టినా ఆయనకు అనిపించింది అయితే కరెక్ట్గానే జెన్యున్గానే చెప్పారనిపించింది. మిగతా వాళ్ళు రీజన్స్ కొంతమంది అబ్బాయి యష్మికి ఇవ్వటం కానీ, ఆదిత్య గారు శేఖర్ భాషకి ఇవ్వటం కానీ, ఇవన్నీ కొంచెం నాకు ఎందుకు సేఫ్ గేమ్ లాగా అనిపిస్తుంది. అంటే వీళ్ళకి ఏదో ఒకటి అది ట్యాగ్స్ అన్నీ నెగిటివ్గానే ఉన్నప్పటికీ వాళ్ళు ఏదో పాజిటివ్ వేలో కన్వే చేస్తూ ట్యాగ్ ఇచ్చేసి పాజిటివ్ వేలో కన్వే చేస్తూ సేఫ్ ఆడుతున్నారు అనిపిస్తుంది నాకు. అండ్ భాష యష్మికి ట్యాగ్ ఇచ్చి ఈవిడి గేమ్లో గెలవటానికి చేపలు అమ్మటమే కాదు ఇది కూడా చేస్తుంది, సెల్ ఫిష్
ఫిష్ని సెల్ చేస్తుంది అన్నట్లుగా సెల్ఫిష్ని అలా చెప్పారు కదా. ఆ కామెడీ అదంతా శేఖర్ భాషా గారు చెప్పేది భలే కామెడీగా అనిపించింది. ఒకవేళ వాళ్ళలో నెగిటివ్ ఉన్నా కూడా ఆయన పాజిటివ్ వేలోనే తీసుకుంటున్నారు. ఇన్ కేస్ ఆయనకి ఎవరన్నా నెగిటివ్గా చెప్పినా కూడా కామెడీగానే పాజిటివ్ వేలోనే తీసుకుంటున్నారు. మణికంఠ చెప్పిన దానికి కూడా ఆయన సరదాగానే తీసుకున్నారు. అండ్ ఆదిత్య గారు కూడా కొంచెం సేఫ్గా ఆడుతున్నారు. అదే శేఖర్ భాషా గారితోనే కలిసి ఉంటున్నారు, కాకపోతే ఆయనకే ట్యాగ్స్ ఇస్తున్నారు. మొన్న పొడిచినప్పుడు కూడా సాటర్డే ఎపిసోడ్లో పొడవటం కూడా చూసాం కదా. అన్నీ కొంచెం ఆయన అసలు గేమ్ నబీల్కి ఆదిత్య గారికి వీళ్ళకి కూడా ఇంకా గేమ్ ఏం అర్థం కాలేదు, ఏం పార్టిసిపేట్ చేయట్లేదు అనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ విష్ణుప్రియ వచ్చేసి సోనియాకి ఇచ్చిన ట్యాగ్ అయితే నాకు అసలు చాలా బాగా నచ్చింది. అంటే ఆవిడ ఏమనుకుంటున్నారో ఆ పాయింట్ ఆల్రెడీ రేస్ చేశారు కదా, ఏడ్చిన వాళ్ళే కాదు నన్ను అనేసి అన్నీ మళ్ళీ వచ్చి ఎవడేడుస్తుంది అన్నట్లు మొసల కన్నీళ్ళు అని ఇచ్చారు కదా. అక్కడ వాళ్ళ జరిగిన ఫైట్లో ఆవిడ వెళ్ళి ఏడుస్తుంది, ఆవిడని అడల్టరేటెడ్ కామెంట్స్ అని చెప్పి అని మళ్ళీ ఆవిడ వెళ్ళి ఏడుస్తుంది అన్నట్లుగా ఇచ్చారు కదా మొసల కన్నీళ్ళు అని. నాకు ఆ పాయింట్ అయితే ఆవిడ బాగానే కరెక్ట్ పాయింటే చెప్పారనిపిస్తుంది. అండ్ నాకు సోనియా కూడా ఎక్కువగా టాస్క్ల్లో కూడా ఈరోజు కానీ ఫస్ట్ ఏదో ఆ నామినేషన్స్ 2 daysలో కొంచెం ఎక్కువగా గొడవలు పడ్డారు. ఆ నామినేషన్స్ చేసేటప్పుడు బాగా గట్టిగా కంటెంట్ ఇచ్చారు అలా అనిపించింది. కానీ బాగా ఆడతారేమో, ఫైర్ ఉంటుంది అనుకున్నాం. కానీ ఈ 4 days నుంచి చూసిన ఎపిసోడ్లో కూడా ఆ నామినేషన్స్ తప్ప ఆవిడ ఇంకా ఎందులోని పెద్ద పార్టిసిపేషన్ ఏమి ఉండలే, ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండలే. ఊరికే మూలకెళ్ళి కూర్చుంటున్నారు, మణికి చెప్తున్నారు, అందరూ మూలకెళ్ళి కూర్చుంటున్నారు. ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ కూడా ఎవరితోని ఉండట్లేదు. ఆవిడకి ఉన్న హౌస్లో ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆ అమ్మాయిలు ఎవరితోని కూడా ఆవిడంత విష్ణుప్రియతోని, సీతతోని, ప్రేరణ, యష్మి అందరితోని గొడవ అంటే ఎవరితోని కలవకుండానే ఉంటున్నారు. మేబీ అది ఆవిడ స్ట్రాటజీను ఏంటో నాకైతే అర్థం కావట్లే. అండ్ గేమ్స్లో కూడా అంత ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. ఈరోజు కూడా టాస్క్ల్లో చూసుకుంటే అందరూ యాక్టివ్గా కొంచెమన్నా యాక్టివ్గా ట్రై చేస్తున్నా కూడా ఆవిడ అంత యాక్టివ్గా ఏమీ ఉండట్లేదు అనిపిస్తుంది నాకు. అండ్ మళ్ళీ రేపు నామినేషన్స్లో చూద్దాం. ఇప్పుడే లైవ్ స్ట్రీమ్లో నిఖిల్తో డిస్కస్ చేసుకుంటూ అంటున్నారు కూడా. కొంచెం డ్యాన్స్ కూడా రేపు మార్నింగ్ నేను డ్యాన్స్ చేయాలి, డ్యాన్స్ కూడా చేయట్లేదు. ఆవిడకి అర్థమవుతుంది యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు నాది అని. సో మేబీ నామినేషన్స్లో ఉన్నాను అనేమన్నా కొంచెం అలా డల్ అయ్యారో, లేదా ఫస్ట్ వీకే కదా వచ్చి కొంచెం ఇంటిని మిస్ అవుతారు అలా ఉన్నారో చూద్దాం నెక్స్ట్ కమింగ్ వీక్స్లో ఎలా ఉంటారు అనేది. అండ్ ఫైనల్గా ఇంకా మణి అండ్ బేబక్క మిగిలారు కదా, నామినేషన్స్లో ఇంకా ఉన్నారు కదా. వాళ్ళని యాక్టివిటీ ఏరియాకి రమ్మన్నప్పుడు వెళ్ళి అక్కడ ఆయన ఎందుకో నాకు మణి కన్ఫెషన్ రూమ్లో బిగ్ బాస్ మీరు దేని గురించి భయపడుతున్నారో దాని గురించి భయపడక్కర్లేదు అని చెప్పటం వల్ల ఏమో ఆయన అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అనిపించింది. కొంచెం కూడా మనం చూసిన మనం స్టార్టింగ్లో చూసిన ఆయన్ని అంత ఎమోషనల్గా ఉన్న ఆయన, అంత టెన్షన్, అంత ప్రెషర్ ఫీల్ అయిన అతను ఈరోజు అంత నాకు కొంచెం కూడా ఆయన ప్రెషర్ ఫీల్ అవటం కానీ భయం కానీ ఏమంత కనిపించలేదు అనిపించింది. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారనిపించింది. మేబీ బిగ్ బాస్ అలా చెప్పడం వల్ల ఖచ్చితంగా నేను ఉంటాను అనుకుని అంత కాన్ఫిడెంట్గా ఉన్నారనిపించింది నాకైతే. దాని గురించి డిస్కస్ చేసుకుంటూ కూడా నామినేషన్స్ బేబాక్ అయిన తర్వాత హౌస్లోకి వస్తూ మాట్లాడుకున్నారు కదా, డిస్కస్ చేసుకుంటూ. అప్పుడు అబ్బాయి బట్టలు పంపించామన్నామంట కదా, ఎవరికో చెప్పామంటగా అని అంటే నిఖిల్కి చెప్పాను అని చెప్పి ఎవరికైనా ఉంటుంది కదా 1% అయినా ఉంటుంది కదా అని అంటున్నారు. అంటే 99% ఆయన ఉంటాననే ఫీల్ అయ్యారు అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఉంటానని అనుకోవటం ఓకే, బట్ 1% అయినా ఉంటుంది కదా అని అంటే మిగతా 99% ఆ బిగ్ బాస్ అలా చెప్పటం వల్ల ఆయన అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడేమో అనిపిస్తుంది. సో ఇంకా కన్ఫామ్గా పంపించర్లే, నేను ఎమోషనల్ అయ్యాను కదా, సో వాళ్ళు నాకు మాట ఇచ్చారు అన్నట్లు ఫీల్ అయ్యి అంత కాన్ఫిడెంట్గా ఉన్నారేమో, ఇంకా నన్ను పంపించర్లే అనుకొని అనిపిస్తుంది. అంత థ్రిల్లింగ్గా అనిపించలేదు నాకు అది ఆ ఫేజ్ అనేది. అండ్
ఇంకా ఫైనల్గా బేబాకన్ ఎవిక్ట్ అయ్యి బయటకు వచ్చేసారు కదా. వచ్చిన తర్వాత హౌస్ మీద హౌస్లో ఉన్న వాళ్ళలో మీకు ఎవరిని రోడ్డు మీద పడేయాలనిపిస్తుంది నాగ్ సారు పెట్టండి అని చెప్పారు కదా. బేబక్క సోనియాకి చిరాకు అనే ట్యాగ్ ఇచ్చారు కదా. ఆ ట్యాగ్ ఇచ్చినప్పుడు కూడా ఆవిడేం చెప్తున్నారు, ఈవిడ ఒపీనియన్ చెప్పకుండా ఆవిడకి నేనంటే చిరాకు కాబట్టి ఇచ్చాను అంటే అసలు ఆవిడ ఇచ్చే ట్యాగ్ కూడా ఆవిడ ఎందుకు ఇస్తున్నారు అనే రీజన్ కూడా తెలియలేదు. చాలా ఇన్నోసెంట్ అనిపిస్తుంది నాకైతే ఆవిడ. సో సోనియాకి వచ్చి నెగిటివ్ ఎనర్జీ ఉంది అలా ఇచ్చి, అండ్ నిఖిల్ని కింద పెట్టారు కదా, పెట్టి చెప్తున్నారు ఆ కూరలో కారం వేయటం కానీ స్ట్రిక్ట్గా ఉండటం అవన్నీ ఇప్పుడు చెప్తున్నారు. అసలు ఎవరినమన్నారు ఆవిడ్ని లీడర్గా ఫీల్ అవ్వమని ఆయన ఏమైనా చెప్పారా? ఆయన చెప్పలేదు. ఈవిడే వాలంటీర్గా ఆయన టీంలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ వైపు గురించి గొడవ పడతాం. అసలు నాకైతే పాయింటే లేదనిపిస్తుంది నిఖిల్తో గొడవ పడే విషయం మాత్రానికి. అండ్ సోనియా గురించి ఆయనతో గొడవ పడటం, మళ్ళీ సోనియా మంచిది, ఆవిడతో మాట్లాడేటప్పుడేమో నువ్వు నచ్చావు నాకు, డైరెక్ట్గా చెప్పేస్తావు అని నిఖిల్తో గొడవ ఎందుకు పెట్టుకుంటున్నారు? ప్రతిదానికి నిఖిల్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఆవిడకి ట్యాగ్స్ ఇచ్చేటప్పుడు కూడా అందరూ ట్యాగ్స్ ఇస్తుంటే ఏ ట్యాగ్ ఇచ్చిన ప్రతిదానికి వెళ్ళి నిఖిల్కే కంపేర్ చేస్తూ చెప్తూ ఈవిడికి సంబంధమే లేదన్నట్టు ప్రతిదీ ఈవిడ ఆడకుండా నిఖిల్ వచ్చి ఆడతారా? నాకు అర్థం కాలేదు. అసలు ప్రతిదీ నిఖిల్కే చెప్తూ ఆవిడ చేస్తూ ఉన్నారు. పాపం ఇంకా ఏమి ఆవిడకి ఆట అర్థం కాలేదేమో అనిపిస్తుంది. చాలా ఇన్నోసెంట్గా అనిపిస్తున్నారు. సో ఫైనల్గా అయితే ఎవిక్ట్ అయ్యి బయటకు వచ్చేసారు కదా. అండ్ ఫైనల్గా మణికంఠ కూడా ఒక అడ్వైజ్ లాగా ఇచ్చారు, అందరితో కలవమంటూ కొంచెం మంచి అడ్వైజ్ లాగా ఇచ్చారు కదా. సో ఫైనల్గా బేబక్ అయితే ఎవిక్ట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. అండ్ రేపు నామినేషన్స్ ఉన్నాయి కదా. సో మనం ప్రోమోలో చూసాము పెయింట్ అది పోసుకుంటూ ఒకరికొకళ్ళు ఎక్కువగా ఏమన్నా ఆర్గ్యూ చేసుకుంటారేమో ఈ వీక్లో జరిగినటువంటి గొడవలకు సంబంధించి. ఎక్కువగా అది నిఖిల్ కూడా అడుగుతాను మణిని అంటున్నారు. అసలు ట్విస్ట్ ఏంటంటే సోనియా కూడా నిఖిల్ని నామినేట్ చేసేలాగా ఉందనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీకే ఆవిడ పాయింట్ చెప్పారు కదా, నిఖిల్ ఆల్రెడీ నాకు ఉండే మైండ్లో, కాకపోతే ఆయన చీఫ్ అవటం వల్ల నేను నామినేట్ చేయడానికి లేదు కాబట్టి చేయలేదు అని చెప్పారు కదా. ఇప్పుడు లైవ్ స్ట్రీమ్లో మాట్లాడుతూ కూడా నాకు పాయింట్లు ఉన్నాయి అని డైరెక్ట్గా ఆయన గురించి కాకుండా నాకు పాయింట్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత తీస్తా ఇప్పుడు ముందే చెప్పను అని అంటున్నారు. నిఖిల్ని కూడా సోనియా నామినేట్ చేస్తారేమో అనిపిస్తుంది. చూద్దాం నామినేషన్స్ ఎలా ఉంటాయి అనేది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపు బజ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ శ్రావణి. థ్యాంక్ యూ. బాయ్.